స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డొక్కా సీతమ్మ పుణ్యం పవన్దేనమ్మా. ఇదంతా పవన్ కళ్యాణ్ పుణ్యమే అని చెప్పాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివారు అని ప్రత్యర్థులు ఎకసెక్కం చేయవచ్చు కాక, కానీ ఆయన చదివిన పుస్తకాలు, ఆయన నేర్చుకున్న విజ్ఞానం ఆయన జనంలో ఎప్పుడూ పెడుతూ వస్తున్నారు. మనం మర్చిపోయిన మహానుభావులను ఈ తరంలో గుర్తు చేస్తున్న రాజకీయ నేత ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. లేకపోతే డొక్కా సీతమ్మ పేరు ఎంతమందికి తెలుసు? పాత తరం వారికి పాఠ్య పుస్తకంలో అయినా ఆమె గురించిన పాఠం ఉండేది. ఇప్పటి చదువులలో ఆమె పేరు ఊసు రెండూ లేవు. అయినా పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా తన ప్రసంగాల ద్వారా ఆమె పేరు జనంలో ఉంచారు. గోదావరి జిల్లాలకు చెందిన ఆమె అన్నదాతగా పేరు గడించారు. పవన్ టీడీపీ కూటమిలో ఉన్నారు కాబట్టే ఆమె పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం జరిగింది. అయితే పవన్ మొదట కోరింది అన్నా క్యాంటీన్లలో కొన్నింటికి అయినా ఆమె పేరు పెట్టమని. ఆ తరువాత ఆయనే వద్దు అనేసుకున్నారు. ఏదో ఒక పథకానికి పెట్టారు కదా అని కూడా పవన్ వెనక్కి తగ్గారు. అయితే అన్నా క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ పేరు పెడితే సముచితం అన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన సందర్భంగా డొక్కా సీతమ్మ పేరుని పదే పదే తలుచుకున్నారు. ఆమె చేసిన సేవలను మరిచిపోలేమని కూడా బాబు అన్నారు. అన్నదానం అంటే దేశంలోనే ఆమె పేరు అందరికీ గుర్తుకు వస్తుందని అన్నారు. బాబు ఇంతలా ఆమె గురించి చెబుతున్నారు కాబట్టి మరిన్ని కొత్త క్యాంటీన్ల ఏర్పాటులో అయినా ఆమె పేరు పెడితే ఆమె చేసిన సేవలకు సార్థకత చేకూరుతుందని అంటున్నారు. ఇక చంద్రబాబు తెచ్చిన అన్నా క్యాంటీన్ల పథకం చాలా మంచిది. ఈ రోజుకి పేదలు చాలా మంది దేశంలో ఉన్నారు. వారి ఆకలి తీర్చేందుకు ఈ పథకం బాబు తెచ్చారు. అందుకు ఆయన్ని అభినందించాలి. ఈ సందర్భంగా బాబు మరో మాట అన్నారు. ఈ పథకం శాశ్వతంగా కొనసాగాలని. అంటే రేపటి రోజున టీడీపీ కాకుండా మరే పార్టీ అధికారంలోకి వచ్చినా అన్నమాట. మరి అలా జరగాలి అంటే ఈ పథకానికి పార్టీ ముద్ర, రాజకీయ నీడలు లేకుండా చూసుకోవాలి. డొక్కా సీతమ్మ లాంటి వారి పేరును పెట్టాలి. నిజానికి పవన్ కోరింది కూడా అదే. మహనీయుల పేర్లు పెడితే ఆ పథకాలను తీసేయడానికి ఎవరికీ మనస్సు అంగీకరించదు. జనాలు కూడా ఊరుకోరు. టీడీపీ, వైసీపీ చేస్తున్న తప్పులు ఏంటి అంటే తమ రాజకీయ ముద్ర కోసం తపన పడటం, తమ పార్టీ నేతల పేర్లు పెట్టుకోవడం. సరే, అన్నా క్యాంటీన్ల విషయంలో ఎన్టీఆర్ పేరు పెట్టడంలోనూ ఔచిత్యం ఉంది. అయితే రానున్న క్యాంటీన్లలో కొన్నింటికి అయినా డొక్కా సీతమ్మ పేరు పెడితే ఈ పథకం ఎల్లకాలం నిలుస్తుంది. అంతేకాదు మహనీయులకు నివాళి అర్పించినట్లు అవుతుంది. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరింత చొరవ చూపాలని అంతా కోరుతున్నారు. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.